అధ్యక్ష, తమరికి తెలుసు సాధారణ శాసనసభ ఎన్నికలు జరిగేటప్పుడు వివిధ రాజకీయ పార్టీలు ఆ పార్టీ యొక్క విధి విధానాలను ఎలక్షన్ మేనిఫెస్టో ద్వారా మనం ప్రజలకు వివరిస్తాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా సహచార మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు చైర్మన్గా ఉండి వివిధ నియోజకవర్గాలు, వివిధ జిల్లాలు, రాష్ట్రం నలుమూలల్లో తిరిగి ప్రజా సంఘాలతో పాటు, రైతు కూలి సంఘాలతో పాటు, విద్యార్థి యువకులతో పాటు చాలా సంఘాలను కలిసి వాళ్ళ అభిప్రాయాలను సేకరించి అభిప్రాయాల మేరకు ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేశాం. ఆ ఎన్నికల మేనిఫెస్టోను మేమందరం ప్రజల దగ్గరికి వెళ్ళి వివరించడంతో మార్పు రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ప్రజలు ఒక తీర్పు ఇచ్చి మాకు అధికారాన్ని అప్పచెప్పారు. అధికారాన్ని అప్పచెప్పిన తర్వాత మా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల ప్రాతిపదికననే ప్రభుత్వం యొక్క పరిపాలన కార్యాచరణను మేము చేపట్టడం జరిగింది. మేము ఏ కార్యాచరణతో పరిపాలన చేపట్టినమో గత 15 నెలల నుండి మా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సుపరిపాలన కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన అంశాలనే గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది రాజ్యాంగము కల్పించిన అవకాశము, రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు. అంటే ఒక రాజకీయ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను తీసుకెళ్లి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల చేత ఆమోదింపజేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాలనే మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ గారి ప్రసంగాన్ని మొదలు పెడతారు. మరి ఈరోజు తమరి ద్వారా ప్రతిపక్షాలు నేను అడుగుతున్నా అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ విధానాలనే గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరచడం జరుగుతుంది. ప్రజల చేత తిరస్కారానికి గురై 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని చెరబట్టి ఈరోజు రాజకీయంగా మనుగడ కోల్పోతున్న వాళ్ళ ఆలోచనలు గవర్నర్ గారి ప్రసంగంలో ఉండవు అధ్యక్ష. నేను అదే విషయం చెప్పాలనే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు, కానీ వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ చర్చ జరిగితే వాళ్ళు చేసిన తప్పులు చర్చకు వస్తే ఇక ఆ చర్చ ద్వారా వాళ్ళకు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఉంటుంది అని చెప్పి వాళ్ళ ఆలోచనతోని ఈ రకమైన ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్ష, ఏళ్ళకేళ్ళుగా తెలంగాణకు పోరాడిన చరిత్ర ఉంది. అణిచివేతను, అహంకారాన్ని ధిక్కరించి ఎదిరించే ఉద్యమ పునాదులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి. 10 ఏళ్ల విధ్వంసం, నియంత్ర పోకడల నుంచి తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు మార్పును కోరుకొని ఆ మార్పులో భాగంగానే మాకు అధికారాన్ని అందించారు అధ్యక్ష. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాం మేము. ఈరోజు ఈ బాధ్యత, ఈ కుర్చీ ఎవరో ఇస్తే వచ్చింది కాదు అధ్యక్ష. ప్రజలు తీర్పు ఇచ్చి, ప్రజలు కోరుకొని ఇక్కడ ఉన్న వాళ్ళను కుర్చీలో నుంచి దించి 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన విధ్వంసాన్ని ప్రజలు గమనించి ప్రజా తీర్పు ద్వారా మేము ఇక్కడికి వచ్చినాం అధ్యక్ష. ఎవరి దయా దాక్షిణ్యాలతోటో లేకపోతే ఎవరో కరుణిస్తేనో ఈరోజు ఈ కుర్చీలో లేము అధ్యక్ష. అదేవిధంగా పరిపాలన చేపట్టిన మొదటి రోజు నుంచే ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూనే ఉన్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు తెలంగాణలో ఉండే రైతుల కోసం, మహిళల కోసం, యువత కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యమకారుల కోసం, అమరవీరుల కుటుంబాల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని అమలు చేస్తూ ప్రజలకు ఒక పారదర్శకమైన పరిపాలన అందించడానికి మేము పూర్తి స్థాయిలో పనిచేసినాం. మేము కట్టుబడి ఉన్నాము ఈ రకమైన పరిపాలన అందించడానికి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తమరికి తెలుసు ఈరోజు పదే ప్రతిపక్షాలు నేను మాట్లాడిన అంశాలను వక్రీకరించి వాళ్ళకు కావలసినట్టుగా అన్వయించుకొని, ఎందుకంటే నేను వివరాలు చెప్పబోయే ముందు వివరణ తమరు ఆదేశాలు ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో ఈ విషయం ప్రస్తావిస్తారు అని. అందుకే ముందుగా ఆ విషయాన్ని ప్రస్తావించి నేను మిగతా వివరాల జోలికి వెళ్ళదలుచుకున్నా అధ్యక్ష. స్టేచర్ గురించి చర్చ జరిగింది అధ్యక్ష. నేను మాట్లాడిన మాట కట్టుబడి ఉంది అధ్యక్ష. 2023 డిసెంబర్ 3 కంటే ముందు బీఆర్ఎస్ పార్టీకి అధికారిక స్టేచర్ ఉండే అధ్యక్ష. డిసెంబర్ 3, 2023 నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను అధికారంలో దించి ప్రతిపక్ష స్టేచర్ ఇచ్చిండ్రు అధ్యక్ష. అదేవిధంగా 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 8 సీట్లలో డిపాజిట్లు పోగొట్టి గుండు 0 ఇచ్చి ఆ పార్టీని మార్చరీకి పంపించిందని చెప్పిండ్రు అధ్యక్ష. నేను ఈరోజు కూడా నా మాట కట్టుబడి ఉన్నా.
డిసెంబర్ 3, 2023 కంటే ముందు ఆ పార్టీకి ఉన్న స్టేచర్ అధికారము డిసెంబర్ 3 తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పార్టీకి ప్రతిపక్ష స్టేచర్ వచ్చింది. అదేవిధంగా 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్ట్రెచర్ మీద నుంచి ఆ పార్టీ ఈరోజు మార్చరీకి వెళ్ళిందని నేను చెప్పిన అధ్యక్ష. ఇందులో తప్పేముంది అధ్యక్ష? ఎందుకు వాళ్ళు వ్యక్తికి అన్వయించుకుంటున్నారు? ఈరోజు చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీ, హోదా, ముఖ్యమంత్రి పదవి ప్రజా తీర్పు ద్వారా కాంగ్రెస్ పార్టీకి నాకు అవకాశం ఇచ్చింది అధ్యక్ష. ఇక చంద్రశేఖరరావు గారి దగ్గర నేను గుంజుకోవడానికి ఏమున్నది అధ్యక్ష? నేనెందుకు కోరుకుంటాను అధ్యక్ష? వారు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలి, వాళ్ళు ఎప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి, ఇక్కడ నేనుండి ప్రజలకు సేవలు అందించాలి, ప్రజా పరిపాలన అందించాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. అయితే గీతే ప్రతిపక్ష హోదా నుంచి ఒకవేళ వారు లేకపోతే ఆ కుర్చీ కోసం పోటీ పడే వాళ్ళు వాళ్ళ కుటుంబంలోనే ఉన్నారు అధ్యక్ష. 4 ఉన్నారు. వాళ్ళు ఎవరైనా అట్లా కోరుకుంటూ ఉండొచ్చు అధ్యక్ష. నేను ఎప్పుడు కోరుకోను అధ్యక్ష. నేను ఎప్పుడైనా ఎన్నికల్లో పోటీ పడి ప్రజా తీర్పు కోరి ప్రజల ఆశీర్వాదంతో బాధ్యత చేపట్టాలనుకుంటున్నా తప్ప వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఎప్పుడు పోతాడా, ఎప్పుడు ఆ కుర్చీలో కూర్చుందామా? చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీ రామారావు గారే వారు దిగిపోతున్నారు, నేను ముఖ్యమంత్రి అవుతున్నాను, వారి అనుచరులు, వారితో సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, దయాకర్రావు గారు వీళ్ళందరూ ఆ రోజుల్లో మాట్లాడిన అధ్యక్ష. ఇది వాస్తవము. ఉన్న ముఖ్యమంత్రిని, సిట్టింగ్ ముఖ్యమంత్రిని, కన్న తండ్రిని దించేసి కన్న కొడుకు కుర్చీలు ఎక్కాలని ఔరంగజేబు లాగా ఆలోచన చేసింది వాళ్ళ అధ్యక్ష, నేను కాదు. నేను వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, పార్టీ అధ్యక్షుడిగా ప్రజా సమస్యల మీద కొట్లాడి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎన్నికలలో ప్రజా తీర్పు కోరి ప్రజల తీర్పు మేరకు నేను ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఈరోజు తమరి ద్వారా నేను వారికి ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు కూడా ఈ మాట చేరాలని నేను ఆశిస్తున్నా అధ్యక్ష. వారు ఆరోగ్యంగా ఉండాలి. ఈ మధ్యలో వాళ్ళు 71 సంవత్సరాల జన్మదినం పూర్తి చేసుకున్నారు. వారు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి, వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి, ప్రజా సమస్యల మీద వారు సభకు వచ్చి మాట్లాడాలి, మా ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు సంక్షేమం అభివృద్ధికి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వాలని మేము వారిని కోరుకుంటున్నాం, వారి సభలోకి రావాలని కూడా అనుకుంటున్నాం అధ్యక్ష. అదే సందర్భంలో దాదాపుగా ఈ 15 నెలలలో చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా 57,84,124 రూపాయల జీతభత్యాలు పొందినారు అధ్యక్ష. కానీ వారు సభకు వచ్చింది 2 సార్లే అధ్యక్ష. 15 నెలలలో జరిగిన చట్టసభలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు వచ్చింది 2 రోజులే. వారు నియోజకవర్గ స్థాయిలో పర్యటనలకు వెళ్ళలేదు, రాష్ట్ర స్థాయిలో పర్యటనలకు వెళ్ళలేదు, ప్రజా సమస్యల మీద వారు ఎక్కడ ప్రస్తావించిన సందర్భం లేదు. కానీ వారి 15 నెలలలో తీసుకున్న జీత భత్యాలు 57,84,124 రూపాయలు అధ్యక్ష. ప్రజాప్రతినిధి కూడా ప్రభుత్వ ఉద్యోగి జీత భత్యాలు తీసుకొని ఒకప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చిండ్రు అధ్యక్ష. ఇప్పుడు అవి కూడా డ్రాప్ చేసిండ్రు.